వాల్కనోలు ఇవి. ఇది అక్కడ ఉండే యానిమల్స్ కి టాయిలెట్ అనుకుంటా. ఇది కొండ చిలువ, స్కిన్ విడుస్తుందంట కదా. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే వ్లాగ్స్. సో నేను మీకు ముందు వీడియోలో చెప్పినట్లు సఫారీ డ్రైవ్ అవ్వంగానే మేము సఫారీ వాక్ అయితే వెళ్తున్నాము. ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్, అంటే పార్ట్ 2 లాగా. లాస్ట్ వీడియోలో సఫారీ డ్రైవ్ కార్లో కూర్చొని అన్ని యానిమల్స్ని చూస్తూ వెళ్తాము. ఎవరైనా ఆ వీడియోని ఇంకా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇది సఫారీ వాక్, నడుచుకుంటూ యానిమల్స్, రైడ్స్, షాపింగ్ ఇవన్నీ చూడొచ్చు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మనం లోపలికి రాగానే ఎంట్రన్స్ లోనే మనకు చాలా షాప్స్ అయితే ఉన్నాయి షాపింగ్ చేయడానికి, అలానే తినడానికి, తాగడానికి కూడా. నెక్స్ట్ ఇక్కడ టికెట్ చెక్కింగ్ అయితే ఉంది. సో మీకు ముందు వీడియోలో చెప్పినట్లు మనం సఫారీ డ్రైవ్కి కొన్న టికెట్టే సరిపోతుంది, ఎక్స్ట్రాగా కొనాల్సిన అవసరం లేదు. మనం ఆ టికెట్స్ని స్కాన్ చేసి లోపలికైతే వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఐస్ ఏజ్ యానిమల్స్ని చూద్దాం. వాల్కనోలు ఇవి. నెక్స్ట్ వెళ్తుంది ప్యారెట్స్ దగ్గరికి. నెక్స్ట్ ది డైనోసార్స్.
ఇది అక్కడ ఉండే యానిమల్స్ కి టాయిలెట్ అనుకుంటా. Can you identify the bones on that? నెక్స్ట్ ఇది రెప్టైల్ సెక్షన్. ఇది కొండ చిలువ, స్కిన్ విడుస్తుందంట కదా. ఇక్కడ ఇంకా చాలా రకాలు ఉన్నాయి, బట్ నాకు కొంచెం భయం వేసింది, అందుకే నేనైతే అన్ని కవర్ చేయలేదు. సో నెక్స్ట్ అయితే మేము ఇంకా తినడానికి అయితే వచ్చాము. మనకు వాక్ మధ్యలో ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. సో ఫుల్గా తిరిగాం కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని ఏదన్నా తినేసి వెళ్దామని అయితే వచ్చాము. మనం ఇక్కడ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి ఒక డివైస్ అయితే ఇస్తారు. మన ఫుడ్ రెడీ అయిపోతే ఈ డివైస్ అయితే బ్లింక్ అవుతుంది. సో అలా బ్లింక్ అయిన తర్వాత మనం వెళ్ళి మన ఫుడ్ అయితే తెచ్చుకోవచ్చు. సో మేమైతే ఇక్కడ పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ రోజు మా బ్యాడ్ లక్ అని అనుకోవాలి, వర్షం పడుతూనే ఉండింది. మేము అంబ్రిల్లాస్ పట్టుకొని నడిచాము సఫారీ వాక్ మొత్తం. వర్షం వల్ల చాలా రైడ్స్ అయితే ఆగిపోయి ఉన్నాయి. అండ్ ఇక్కడ జరిగే డైలీ ఈవెంట్స్ కానీ షోస్ కూడా చాలా వరకు పాస్ చేసి ఉన్నారు వర్షం పడుతుందని. అండ్ ఇవి వచ్చేసి హిప్పోపోటమస్. అండ్ లాస్ట్లో నేనైతే షాపింగ్ చేశాను ఇక్కడ. సో నేనేం తీసుకున్నాను అనేది చూపిస్తాను. ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఫ్రిజ్ మ్యాగ్నెట్స్, కీ చైన్స్, పిల్లోస్, కప్స్, కిడ్స్ కోసం వాచెస్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. నేను ఫ్రిజ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను. ఇందులో ఉన్న పిక్చర్ అనేది ఇక్కడ వాళ్ళు రియల్గా తీసి చేశారనమాట. సో నాకు అది నచ్చి నేనైతే తీసుకున్నాను. సో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము బర్మింగంలో ఉన్న బాలాజీ టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇక్కడ దేవుడి దర్శనం అయితే పూర్తి చేసుకొని ఇంకా మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.